వెన్నుపోటు రెండేళ్లు అనేటువంటి కార్యక్రమాన్ని మన చిలుకలూరుపేట నియోజకవర్గంలో ఎడ్లపాడు మండలంలో పెద్ద ఎత్తున మరి నాయకులు కార్యకర్తలతో చేసుకోవడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి నేటికి 2 ఏళ్ళైన సందర్భంగా మరి వారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇప్పటికీ మోసం చేస్తూ ప్రజల్ని ఏది ఇవ్వకుండా మరి వెళ్తున్నటువంటి తీరుకు నిరసనగా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా మండలం నుంచి ఎడ్లపాడు మండలం నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు మరీ ముఖ్యంగా మా అబ్జర్వర్ అయినటువంటి చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఇంతకుముందు మొన్న ఎన్నికల సమయంలో 2024 జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ స్కీమ్స్ ఇస్తామని చెప్పి ప్రజలకు ఆశ చూపించారు. సూపర్ 6 అనే మేనిఫెస్టోలో అనేక అంశాలని అందులో పొందుపరిచి మరి ఈ రోజున 2 ఏళ్ళు అయింది. సూపర్ 6 లేదు, ఏమీ లేదు. అందులో ఇచ్చినటువంటి ఆడబిడ్డ నిధని చెప్పి అన్నారు, మహిళల్ని మోసం చేస్తున్నారు. రైతులకు న్యాయం చేస్తామన్నారు, రైతుల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూ ఉన్నారు. మహిళలను అన్ని విధాలుగా మోసం చేస్తూ వస్తున్నారు. వాళ్ళు అన్నటువంటి హామీల్లో భాగంగా కూడా చూసినట్టయితే ఇప్పటికీ ఎక్కడ కూడా ఏది ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మహిళలను మోసం చేస్తున్నారు, రైతులను మోసం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలకు 50,000 నిడితే పెన్షన్ 4,000 ఇస్తామన్నారు, అది లేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, అది లేదు. ఏమన్నంటే అన్నీ ఇచ్చేసాము, ఎవరు అడగొద్దు, P4కి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే మాట్లాడడం ఆశ్చర్యకరం. ఈ విధంగా ఈ 2 ఏళ్లుగా కూడా కాలయాపన చేస్తూ క్రమంగా అన్ని వర్గాల వాళ్ళని మోసం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం డిఎస్సి, మెగా డిఎస్సి అన్నారు, అదొక పెద్ద దగా డిఎస్సిగా మారింది. రాష్ట్ర ప్రజలంతా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు కంటిన్యూస్గా మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం.